నిలిచిన 4 గ్రామాల రైతులు మెరుగైన ప్యాకేజీ ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ సభ నిర్వహించారు. అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భూగర్భ మౌలిక సదుపాయాలతో నిర్మిస్తామని మరియు వరద ముప్పు లేకుండా పక్కాగా డిజైన్ చేశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ పూర్తయిన వెంటనే లేఅవుట్లు అభివృద్ధి చేసి స్మార్ట్ పరిశ్రమల ద్వారా ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014-19లో ఆ రోజు ల్యాండ్ పూలింగ్లో అక్కడ 29 గ్రామాల్లో నేను పర్యటించడం, ఎప్పటికప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారిచ్చే డైరెక్షన్స్ ప్రకారమే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేసాం. వారు ఆ రోజు నాకు చెప్పిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే, నారాయణ, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ అమరావతి కావాలి. ఒకటే చెప్పారు. ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రపంచంలో ఉన్న, ఇండియాలో కాదు, నెంబర్ 1గా ఉండాలని ఆదేశించారు. దాని ప్రకారమే ల్యాండ్ పూలింగ్ రైతు సోదరులందరూ ఆ రోజు సపోర్ట్ చేయటం, ఇదే విధంగా అందరితో మాట్లాడటం, శాసనసభ్యులు పెట్టుకొని వారి సమస్యలు శాసనసభ్యులతో డిస్కస్ చేయటం, ముఖ్యమంత్రి గారు చెప్పటం, అవసరమైతే రైతులు కూడా అక్కడ తీసుకుపోవటం, ఇలా యాక్చువల్గా జరిగింది. అయితే మన 2014-19లో 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 జనవరి 1. అయితే 58 రోజుల్లో మెజారిటీ ల్యాండ్ పూలింగ్ వచ్చింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే, టాప్ 5 సిటీస్ ఒకటి కావాలి వరల్డ్ అంటే సింగపూర్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారే కాంట్రాక్ట్ చేయటం, మాకు లేఅవుట్ అంటే లేఅవుట్ షెడ్యూల్ ఎక్స్పర్ట్స్ లేఅవుట్ వేసేమని అడగటం, ఆ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయటం, ప్రభుత్వం రాగానే రాజధాని నిర్మిస్తామని వెంటనే మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రాజధాని చేయమని. అయితే వెంటనే రాజధాని మళ్ళీ టెండర్ పిలవాలంటే అనేక సమస్యలు వచ్చినాయి. 14-19 ఏదైతే కాంట్రాక్టులు చేశారో వాళ్ళకు 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే గత ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఆపేశాడు. వాడు మా టెండర్లు క్లోజ్ చేసేయండి, మా బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి ఇచ్చేయండి, మేము వేరే దగ్గర టెండర్లు వేసుకుంటా ఉంటే అది కూడా ఇవ్వాల. వాళ్ళందరూ వచ్చి సార్ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి టెండర్లు పిలవంటే మళ్ళీ కమిటీ లేసి టెక్నికల్ కమిటీ అనేక దఫాలు డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలు మళ్ళీ కోర్టుకు బాగున్నారు. ఎవరైనా కోర్టుకు పోయారనుకోండి మళ్ళీ 2-3 ఏళ్ళు పోతుంది. ఇవన్నీ సాల్వ్ చేయడానికి మొత్తం 8 నెలలు పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ 2 నెలలు అయిన తర్వాత టెండర్లు పిలిచాము. దాదాపు ఈరోజైతే దాదాపు 55,000 కోట్లు పిలిచాం. ఇంతలేక వర్షాలు వచ్చినాయి. మీకు తెలుసు, 4 నెలలు ఏకదాటిగా ఇస్తారు వర్షాలు అయిపోగానే నవంబర్ నుంచి వర్క్ స్టార్ట్ అయినా మీరు చూస్తున్నారు. ఎంతో వేగవంతంగా అటు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కానీ, 1,500 కిలోమీటర్ లేఅవుట్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం చాలా క్లియర్గా చెప్తున్నాను. 2028 ఆగస్టు లోపలే అన్నీ అయిపోతాయి. అధికార భవనాలు అయితే ఇప్పుడు కూడా రివ్యూ చేసి వస్తున్నాడికి. మన ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ దాదాపు అయిపోయి నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. ఐఏఎస్ యొక్క అపార్ట్మెంట్లు వచ్చే నెల 15వ తేదీకి ఇస్తున్నారు. అదేవిధంగా 50% బంగ్లాలు మినిస్టర్కి, జడ్జెస్కి వచ్చే నెల 15వ తేదీకి ఇస్తున్నారు. మిగతా అవన్నీ కూడా జూన్ 15కి 4,026 మంది ఆఫీసర్లకి బిల్డింగ్ ఇచ్చేస్తున్నాం మ్యాక్సిమం. ఈ విధంగా అక్కడ క్యాపిటల్ సిటీ. అయితే ఇక్కడ మీరు అందరూ అనుకోవచ్చు, ఉత్తర రోడ్లు అయితే కరెక్ట్గా 6 నెలలు చాలు. ఉత్తర రోడ్లు వేయాలంటే 6 నెలలు. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఇది ఇంటర్నేషనల్ సిటీ కావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం, అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి చూడటంతా భూమి లోపలే, బయట ఎక్కడ డ్రైన్స్ ఉండవు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు పోవడానికి భూమి లోపలే, బయట రోడ్డు కాపక్క ఈ పక్క ఎక్కడ డ్రైన్స్ ఉండవు. సో భూమి లోపలే అన్నీ వేయాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్, వర్షం వస్తే నీళ్ళు పోవటానికి కానీ, ఇంకా మామూలు వాటర్ లైన్ కిందే, ఎలక్ట్రిసిటీ అంతా కిందే, ఇంకా ఎలక్ట్రికల్ పోల్స్ ఉండవు, అన్నీ భూమి లోపలే. టెలిఫోన్ లైన్స్ కూడా లోపలే, జనరల్గా అయితే తీగలు అలాడుతుంటాయి, అది లాగండి ఎవ్రీథింగ్. గ్యాస్ లైన్స్ కూడా లోపలే.
ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేయటంలో ఎక్కువగా ఏమవుతుందంటే టైం పడుతుంది. త్వరలేదు ఆపలేదు. అది కూడా టైం బౌండ్ పెట్టాం చాలా క్లియర్గా. ఈ యొక్క 2026 అంటే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, డిసెంబర్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతాయి. ఈ ట్రంక్ రోడ్స్ అంటే ఏంటంటే ఒక్కొక్కటి 165 అడుగులు వెడల్పు ఉంటుంది. ఒక రోడ్డు మాత్రం సీడాక్స్ రోడ్ 195 అడుగులు వెడల్పు. అన్నీ రేపు సీఎం గారు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు